రీసెంట్ గా ఒక పర్సన్ ₹200 రీఛార్జ్ చేసి ₹10,200 అయితే లాస్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఇతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెబ్సైట్ లో అయితే లాగిన్ అవ్వడం అయితే జరిగింది. ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నా చూడండి. ఇది ఒక షాపింగ్ కి రిలేటెడ్ వెబ్సైట్ అనమాట. ఇందులో మనం ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేస్తూ టాస్క్స్ కంప్లీట్ చేస్తూ మనం కమిషన్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ లో ₹200 అయితే రీఛార్జ్ చేశాడు. ఇతనికి ₹480 అయితే వచ్చిందనమాట. అగైన్ ఇతను మళ్ళీ ₹1000 రీఛార్జ్ చేసేసి వాళ్ళు ఇచ్చిన టాస్క్ అయితే కంప్లీట్ చేశాడు. ఇతనికి అగైన్ మళ్ళీ అమౌంట్ వచ్చింది. సో ఇలా 2 టైమ్స్ అతను విత్డ్రా కూడా అయితే చేసుకున్నాడు అమౌంట్ ని. సో అలా ఇతను వాళ్ళు ఇచ్చిన టాస్క్స్ అన్ని కంప్లీట్ చేయడం కోసం ఇతను అమౌంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. అలా 10,200 అయితే యాడ్ చేశాడు. సో ఫైనల్ గా ఇతనికి ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటి అంటే ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేయమన్నారు. ఇప్పుడు ఇతను ఆ ప్రొడక్ట్ ఆర్డర్ చేయాలి అంటే ఇతను 25,000 అయితే రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే ఆ కమిషన్ అండ్ అలాగే ఇతను రీఛార్జ్ చేసిన 25,000 అండ్ వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ మొత్తం మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ ఇతను 25,000 రీఛార్జ్ చేయాలా అని చెప్పేసి ఇతను ఆలోచించి దాని గురించి అయితే రీసెర్చ్ చేశాడు అనమాట. వెబ్సైట్ గురించి గూగుల్లో, యూట్యూబ్ లో తెలిసింది ఏంటి అంటే అదొక ఫేక్ వెబ్సైట్ అని చెప్పేసి అయితే తెలిసింది. సో ప్లీజ్ స్టే సేఫ్ ఆన్ ఇంటర్నెట్.